ప్రభుత్వం గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇంత సాహసంగా ముందుకు రాలేదు. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఇవాళ ముందుకొచ్చి మొట్టమొదటిసారిగా విజయం సాధించింది. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చోబెట్టడం ఇది మొదటి విజయం. ఇది గతంలో ఎవరు కూర్చోబెట్టలే. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలపాలని ఎవరు అనుకోలే. సమస్యను చర్చించాలని ఎవరు అనుకోలే. కాబట్టి నిన్న రెండు ఎజెండా తీసుకుపోవడంలో సమస్యలు పరిష్కరించడం ఈ చర్చించడం సాధ్యం కాదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వము రెండు ఎజెండాలకు సంబంధించి వీటన్నిటి మీద ఒక కమిటీ వేయాలని చెప్పి నిర్ణయించింది. ఆ కమిటీకి వీళ్ళ ఎజెండా కానీ వాళ్ళ ఎజెండా కానీ రెండు రాష్ట్రాల వాళ్ళ ఎజెండాలను ఆ కమిటీ ముందు పెడితే ఆ కమిటీలో అంతా ఎక్స్పర్ట్స్ ఉంటారు. వాళ్ళు అన్ని రాష్ట్రాల రెండు రాష్ట్రాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఎవరికి అన్యాయం జరగకుండా ఉండడానికి ఆ కమిటీ చర్చించి నిర్ణయం తీసుకుంటుంది. ఇది క్లారిటీ. ఇది ఇంతకంటే నిన్న జరిగింది ఏం లేదు. దీనిలో కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఉన్నది. కమిటీ వేసినప్పుడు ఏం చేయాలి, రెండు రాష్ట్రాలు కూడా పోయి ఆ కమిటీ ముందు మీ వాదనలు వినిపించాలి. ఈ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది ఈ రాష్ట్రము, ఆ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది ఆ రాష్ట్రము. అన్యాయం జరగకుండా ఏం చేద్దామో ఆ కమిటీ నిర్ణయం తీసుకుంటుంది. దీన్ని కేంద్ర ప్రభుత్వం కూడా జలశక్తి మినిస్ట్రీ కూడా నేను ఒక ప్రకటన విడుదల చేసింది. వీళ్ళు ఇచ్చినటువంటి అన్ని అంశాల మీద మేము కమిటీ వేస్తున్నాం. ఇది క్లారిటీ. ఇది దీనికంటే ఇంకేముంటుందన్నా. దీన్ని పట్టుకొని నిన్న రాత్రి 12 దాకా బ్రేకింగ్ టీవీలలో వీళ్ళు వాళ్ళని తిట్టడం, వాళ్ళు వీళ్ళని తిట్టడం. కేంద్ర ప్రభుత్వము ఒక మంచి స్టెప్ వేసింది అని చెప్పి కనీసం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి లేదు, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి లేదు. కేంద్ర ప్రభుత్వం సహకరిస్తున్న విషయాన్ని కూడా కనీసం వీళ్ళను గొప్పదని చెప్పుకునే స్థాయిలో వీళ్ళేరు. సరే, నిన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పెద్దన పాత్ర పోషిస్తుంది కేంద్రం అంటే సంతోషమే, సాధిస్తుంది దాన్ని. కానీ తిట్టుడు బంద్ చేయాలి, కేంద్రం తిట్టుడు బంద్ చేయాలి. మాకు రెండు రాష్ట్రాలు ముఖ్యం, ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం కాదు. బీఆర్ఎస్ ఏం చేస్తున్నారు, కేంద్రం కూడా కమిటీ చేస్తారంటే వాళ్ళకే సపోర్ట్ ఇస్తారు. ఇవాళ గత ప్రభుత్వం ఉన్నప్పుడు గతంలో బీఆర్ఎస్ పార్టీ కుమ్మక్కైంది. ఇప్పుడు ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కైతున్నది. గతంలో మీరు చూసే రొయ్యల పులుసు స్టోరీ తెలిసే మీ అందరికీ. అది గతంలో ఆ రాష్ట్రంతో ఆ పార్టీ ప్రభుత్వం కుమ్మక్కైంది. ఇప్పుడు ఈ ప్రభుత్వంతో ఈ పార్టీ కుమ్మక్కైతుంది. ఈ కుమ్మక్కు రాజకీయాల వల్ల తెలంగాణకు అన్యాయం జరుగుతుంది. తెలంగాణ సమాజం ఆలోచించాలి. కుమ్మక్కు రాజకీయాలు కావాలన్నా కమిట్మెంట్ తో రెండు రాష్ట్రాల ప్రయోజనాలు కాపాడాలని చెప్పి ఆలోచించే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మీకు కావాలన్నా ఆలోచించండి. ఇది కొత్త నినాదాలకు కొత్త విధానాలకు ఆజ్యం పోసే పరిస్థితి దయచేసి తీసుకురావద్దు. ఇదే అలుసుగా తీసుకొని ఇదే అవకాశంగా తీసుకొని ఒక మళ్ళీ ఉద్యమం స్టార్ట్ చేస్తే ఏం చేస్తారు మీరు? ఇలా తెలంగాణ ప్రజల బతుకు నాశనం చేయడం కారకులు. గతంలో మీరు చేసిన తప్పిదాలు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పిదాలు. ఎవరు బతుకులన్నా ఈ 11 సంవత్సరాలు బాగుపడ్డాయా? ఈ సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఏమైనా బాగుపడ్డాయా? వాళ్ళు బాగుపడుతున్నారు, వాళ్ళ కుటుంబాలు బాగుపడుతున్నారు తప్ప ప్రజలకు ఏ కోశాన కనీసం న్యాయం జరుగుతలేదు. కాబట్టి రెండు రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడే ఉద్దేశంతో ఇలా కేంద్ర ప్రభుత్వం ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూర్చోబెట్టి మొదటి విజయం సాధించింది. దానికి కమిటీ వేయబోతున్నది. ఆ కమిటీలో అన్ని విషయాలు చర్చించి అన్ని రెండు రాష్ట్రాల ప్రజల యొక్క ఆలోచనను వాళ్ళ ప్రయోజనాలను గుర్తించి అన్యాయం జరగకుండా చూసే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేయడానికి సిద్దంగా ఉంది. ఇది వాస్తవం. దాంతోపాటు బీసీ రిజర్వేషన్ సంబంధించి నేను మళ్లీ డిమాండ్ చేస్తున్నా. పూర్తిగా 42% రిజర్వేషన్లను కేవలము బీసీలకు కేటాయించాలి. పూర్తి 42% బీసీలకు కేటాయించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. మీరు పూర్తి 42% బీసీలకు కేటాయించండి. కేంద్రంలో ప్రధానమంత్రితో గారితో సహా అందరిని ఒప్పించే బాధ్యత మేము తీసుకుంటాం. దానికి మేము సిద్దం. మీరు 10% ముస్లిం ఎట్లా కలుపుతారు? దేశ జనాభాలో రాష్ట్ర జనాభాలో 12%
ముస్లిం జనాభా, సరే 12.53 ఉంటుంది, 12% ముస్లిం జనాభా. ఈడబ్ల్యూఎస్ లో